డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ ఏంటి వింటానికి ఆశ్చర్యంగా ఉంది కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది ఎవరంటే గతంలో చనిపోయినటువంటి సుగాలి ప్రీతి తల్లి పార్వతి అనమాట. సో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి తల్లికి భరోసా ఇచ్చారట. ఏమనంటే పాప కోసమే రాజకీయంలోకి వస్తున్నాను, నాకు పదవి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు ఫైల్ మీదనే మొట్టమొదటి సంతకం చేసి నిందితులను పట్టుకొని శిక్షిస్తాను అని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు పలికారు, ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో భరోసా ఇచ్చారు. బట్ ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మారిపోయారు. అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పారు. బట్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే ఆధారం లేని మేమేం చేయలేము అది అని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి తమైతే పోలీస్ స్టేషన్లో పోలీసులకు తమ యొక్క వాంగ్మూలాన్ని ఈ విధంగా చెప్తున్నట్టు తెలుస్తుంది. గాయస్, మరి దీనికి సంబంధించినటువంటి వీడియో చాలా హల్చల్ అవుతుంది. మరి చూడాలి, ఇదంతా కూడా ఆమె పోలీస్ స్టేషన్లో చెప్పుకుంటూ వస్తున్నారనమాట. తను ఏం చెప్పిందంటే అడిగిన ప్రతిసారి మాట్లాడతాం, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం, న్యాయం చేస్తామని చెప్పేసి అంటున్నారు. అభిమానులు నాయకులు ఇష్టం వచ్చినట్టుగా ఫోన్లో తిడుతున్నారు, థ్రెటనింగ్ కాల్స్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారనమాట. చూడాలి, మరి నిందితులను ఖచ్చితంగా శిక్షించాలి, ఇంతవరకు విచారణ జరగలేదని చెప్పేసి ఆమె గట్టిగా ఫైట్ చేస్తుంది. పాపకు న్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పారు, మాట తప్పారు. చీటింగ్ కేసు, క్రిమినల్ కేసు పెడుతున్నా అని చెప్పేసి ఆమె ఒక ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. బట్ గన్నవరం పోలీసులు అయితే అధికారికంగా ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయనట్టుగా తెలుస్తుంది. నిజంగా కేసు ఫైల్ అవుతుందా, లేదంటే చనిపోయినటువంటి సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుందా, మరి కేసులో నిందితులను పట్టుకుంటారా ఏంటనేది వెయిట్ అండ్ సీ. ఎనివే అర్థమైతే ఆలోచించండి, వీళ్ళైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఉంటే నా లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ అండర్లైన్ టుడే విత్ సోమగఢ్ వాయిస్ మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు, నమస్తే, టాటా, బాయ్ బాయ్, హా.